అదే నువ్వు ఒకసారి చెప్తే టీవీలో బాబు నేను చూడాలని ఉంది అని అంటే కానీ ఏమన్నా ఆయన వస్తాడేమో, మళ్ళా కలిసిపోతే కూడా గవర్నమెంట్ చాలా పథకాలు ఇస్తుంది. ఇప్పుడు లొంగిపోతే వాళ్ళు ఏం చేయకుండా మళ్ళీ మీతో కలిసి ఉండేలాగా గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తుంది. అదే అదే నీకు తెలుసని అనట్లేదు. ఇప్పుడు అందరు వచ్చారు కదా, నేను కూడా వచ్చాను. నీకు తెలుసని నేను అంటలేను. నువ్వు ఒకసారి మామూలుగా బాబు నేను చూడాలని ఉంది, చాలా సంవత్సరాలు అయింది కదా అని చెప్తే, అది ఒకవేళ అతను చూసి కానీ మళ్ళీ వస్తే మేము జైల్లో ఏం పెట్టారు ఆయనకి పొలం అది ఇచ్చి డబ్బులు ఇచ్చి మంచిగా మీతో కలిసి ఉండడానికి గవర్నమెంట్ అరేంజ్ చేస్తుంది. నేను కోర్టులో కూడా చెప్తున్నాను. నేను సార్కి ఒకటే మాట, సార్ నువ్వు భూమి వద్దు, నువ్వు జాగ వద్దు, నాకు ట్రాక్టర్ వద్దు, నువ్వు నా తలగొర్రాయి పెట్టేదానికి నాకు కొడుకు అన్న ఇంతే మాట. ఇక అలా ఉండాలి సపోర్ట్ కొట్టి ఏం చేయాలి నాకు నచ్చి నాకు అంత మంచిగా లేదు. అదే ఒకసారి చెప్పు మరి, ఎక్కడైనా చూస్తాడేమో ఆయన. నువ్వు నాకేం చెప్పావు అదే చెప్పు. తలకొర పెట్టేదానికన్నా ఎవరు లేరు, నువ్వు రా బాబు నాకు చూడాలని ఉంది అని చెప్తే ఆయన ఎక్కడైనా చూస్తాడండి. సంబంధించిన తోమ్ శ్రీనివాసరావు అనే ఈ యూజీ కాటకి సంబంధించిన తల్లిని ఈరోజు మేము సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ పోర్కల్లా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ అమ్మని సందర్శించడం జరిగింది. ఈ తల్లి ఎంతో బాధతో ఉంది. 14 ఏళ్ల కొడుకు వెళ్ళిపోయాడు, 40 సంవత్సరాలు అయింది, ఇప్పటికి ఇంకా చూడలేదు. టాటా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడో తెలియదు. తలకొరు పెట్టేదానికన్నా కొడుకు కావాలి నాకని తల్లి ఎంతో మనోవేదంతో ఉంది. ఈమె మనోభావాలను గుర్తించి ఆ శ్రీనివాస్ వచ్చి ప్రభుత్వానికి లొంగిపోయి పునరావాసం పొందాలని కోరుతున్నాను. శ్రీనివాసు నా కొడుకు 14 ఏళ్లలో పోయిండు. 14 ఏళ్లలో పోయి ఇదివరకు పట్టలేడు. నాకు మీరు గోలుకి వచ్చి నాకు తలగొర్రాయి పెట్టేటందుకైతే నా కొడుకు రావాలి. ఇంతే నేను కోరుకునేది ఏం కూడా లేదు. నీ కొడుకు కూడా అడుగు, నువ్వు రానాయన ఎక్కడున్నాడని అడిగాడు. వింటాడు. నా కొడుకు నువ్వు ఎక్కడున్నా కానీ రానా, నువ్వు నాకు పానం, నువ్వు రా.